డియర్ స్టూడెంట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి పర్టికులర్గా బిగినర్స్కి సార్ నేను బిగినర్ ఏపీపీఎస్సీ గురించి తెలియదు గ్రూప్ 1 అంటే ఏంటి గ్రూప్ 2 అంటే ఏంటి అసలు పేటెన్ ఏంటి ఎలిజిబిలిటీ ఏంటి ఏ విధంగా స్టార్ట్ చేయాలి అనేది ప్రతి స్టూడెంట్కి చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే నాకు ఏమీ తెలియదు ఒక ఇప్పుడు సీనియర్ ఆస్పిరెంట్స్కైనా ర్యాంకర్కైనా ఒకప్పుడు అతనికి ఏం తెలియదు. సో ద ఫస్ట్ బిగినింగ్ పాయింట్ ఈస్ దట్ నోయింగ్ ది ఎలిజిబిలిటీ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ హౌ టు ప్రిపేర్. ఇది బేసిక్ వీడియో. ఇప్పటి వరకు నాకేమీ తెలియదు సార్, అసలు ఏపీపీఎస్సీ అంటే ఏంటి, గ్రూప్ 2 అంటే ఏంటి, అసలు ఏ పోస్టులు ఉంటాయి అనేది తెలుసుకోవడం కోసమే ఈ బేసిక్ ఆస్పెక్ట్స్, ఫండమెంటల్ డీటెయిల్స్, ఎసెన్షియల్ ఆస్పెక్ట్స్ నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఈ ఎసెన్షియల్ ఆస్పెక్ట్స్లో ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎలిజిబిలిటీ. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా నేను చెప్పాను రిపీటెడ్గా, ఐఏఎస్ ఎగ్జామ్ నుంచి గ్రూప్ 4 ఎగ్జామ్ వరకు ఇండియాలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా కానీ డిగ్రీ అనేది క్వాలిఫై అయి ఉండాలి, డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. సార్ నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, నేను ఎలిజిబుల్లా? ఎప్పుడైతే ఏపీపీఎస్సీ కానీ లేదు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఇక్కడ మనకి ఎక్సెప్ట్ యూపీఎస్సీ నోటిఫికేషన్ వచ్చే ముందుకంతా మనం ఆ డిగ్రీ అనేది మీ చేతికి అనేది వచ్చున్నారు అంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి. అది రెగ్యులర్ డిగ్రీ కావచ్చు, ఓపెన్ డిగ్రీ అయినా కావచ్చు, మీరు బీఎస్సీ కావచ్చు, బీకామ్ కావచ్చు, ఏ డిగ్రీ అయినా పర్లేదు. కానీ సార్ నాకు పీజీ ఉంది ఎలిజిబుల్లా, పీజీ కావచ్చు, పిహెచ్డీ కావచ్చు, అందరూ ఎలిజిబుల్లే. కానీ మినిమం ఏంటి, డిగ్రీ అనేది క్వాలిఫై అయి ఉండాలి. నెక్స్ట్ మినిమం ఏజ్ ఎంత? ఇక్కడ మినిమం ఏజ్ మెన్షన్ చేసిన 18 years, మ్యాక్సిమం ఏజ్ ఎంత అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 42 years. ఇది ఓపెన్ కేటగిరీ. ఇది కాకుండా మళ్ళీ మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ఏ అడిషనల్గా 5 years. నెక్స్ట్ ఇంకా ఇది కాకుండా మీకు సర్వీస్లో ఉన్న ఎక్స్ సర్వీసెస్ కానీ స్టేట్ సర్వీస్లో కానీ మీరు కానీ పని చేస్తుంటే అది కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఏజ్ రిలాక్సేషన్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కూడా ఇక్కడ మనకి మ్యాటర్ కాదు. ఎందుకంటే మన ఈ తెలుగు స్టేట్స్లో ప్రతి ఒక్కరికి డిగ్రీ క్వాలిఫై ఉన్నారు, డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు. సో ఏజ్ అండ్ క్వాలిఫికేషన్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఇక్కడ ఏపీపీఎస్సీలో రీసెంట్గా ఇచ్చిన జీవో ప్రకారం లోకల్కి 95% మనకి రిజర్వేషన్ ఉంది. ఈ లోకల్ ఎవరంటే ఏంటంటే మీరు ఏ జిల్లాలో అయితే ఎక్కువ రోజులు చదువుకొని ఉంటారో ఆ జిల్లాకి, ఆ జోన్కి, ఆ మల్టీ జోన్కి మీరు లోకల్ అవుతారు. సో ఇక్కడ మనకి ఏపీలో మనకి ఎన్ని జోన్స్ ఉన్నాయి? ఇప్పుడు లేటెస్ట్గా 6 జోన్స్ ఉన్నాయి, 2 మల్టీ జోన్స్ ఉన్నాయి. 6 జోన్స్, 2 మల్టీ జోన్స్లో ఉన్నాయి. ఈ కాంపిటీషన్ అంతా కూడా కొన్ని జోనల్ పోస్టులు ఉన్నాయి, కొన్ని మల్టీ జోనల్ పోస్టులు ఉంటాయి. కాబట్టి మీ జోన్లోనే కాంపిటీషన్ ఉంటుంది, మీ మల్టీ జోన్లోనే మనకి కాంపిటీషన్ ఉంటుంది. ఇట్స్ నాట్ స్టేట్ వైడ్. ఇంకా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సో ఏమేం పోస్టులు ఉంటాయి, అసలు గ్రూప్ 2లో ఏమేమి పోస్టులు ఉంటాయి. గ్రూప్ 2లో కానీ మీకు చూసింటే మీరు చాలాసార్లు వెళ్ళుంటారు. ఎంఆర్ఓ ఆఫీస్కి, తహసీల్దార్ ఆఫీస్కి, సబ్ రిజిస్టర్ ఆఫీస్కి, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 ఆఫీసెస్కి మనం చాలాసార్లు వెళ్ళుంటాం. సో ఇవంతా మనము నిత్యం పబ్లిక్తో కాంటాక్ట్ అయిన పోస్ట్. నిత్యం మనం డే టు బేసిస్లో మనం పబ్లిక్లో కాంటాక్ట్ ఉన్న పోస్టులు. ఇక్కడ చూడండి, మీకు ఎగ్జిక్యూటివ్ పోస్టులు, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అని 2 ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ పోస్టులో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, సబ్ రిజిస్ట్రార్, డిప్యూటీ తహసీల్దార్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, ప్రొహిబిషన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అగైన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, ఇలా మనకి ఈ గ్రూప్ 2లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ మనకి ఇక్కడ మెన్షన్ చేశాను. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఏంటి? నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులో మంచి పోస్టులు ఏంటంటే ఏఎస్ఓ, వీళ్ళని మనం అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ అంటాం. వీళ్ళు ఎక్కడుంటారంటే సెక్రటేరియట్లో ఉంటారు. సెక్రటేరియట్లో మీకు ఎవరైతే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలి, పిల్లలకి మంచిగా మనం అర్బన్ సిటీస్లో మనం ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అట్లాంటి వాళ్ళకి ఈ డెస్క్ జాబ్ ఉన్న వాళ్ళకి ఇది మంచి పోస్ట్. ఇది నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. అట్లా మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, నెక్స్ట్ సీనియర్ ఆడిటర్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్లు, ఇవంతా మనకి నాన్ ఎగ్జిక్యూటివ్లో వస్తాయి. ఇక్కడ పే స్కేల్ చూడండి, పే స్కేలు 45,830. దీంతోపాటు మీకు హెచ్ఆర్ఏ, అదర్ అలవెన్సెస్ అంతా కలుపుకుంటే ఈ దాదాపు ఇప్పుడు ఉన్న ప్రైవేట్ జాబ్స్ కంటే కూడా ఈ జాబ్ డిగ్రీతో మీరు కానీ కష్టపడితే 8 months కానీ మీరు కానీ కష్టపడితే గ్రూప్ 2 సర్వీస్ అనేది కొట్టుకోవచ్చు. గ్రూప్ 2 సర్వీస్ అనేది మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలామంది స్టూడెంట్స్ కానీ లేదు ఏదో ఒక జాబ్ జాయిన్ అయిన తర్వాత ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఒక 8 years 10 years పనిచేసిన వాళ్ళు కూడా మళ్ళీ గ్రూప్ 2 రాస్తుంటారు. ఈ వీడియో మీరు బ్రౌజ్ చేసినా లేదు మీకు ఫ్రెండ్స్ షేర్ చేసిన లాస్ట్ వరకు కానీ మీరు చూసినట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా స్టార్ట్ చేయాలనేది కూడా నేను చెప్తున్నాను. సో దిస్ ఈజ్ అబౌట్ గ్రూప్ 2 ఎగ్జామ్. ఈ గ్రూప్ 2లో కానీ మీరు కానీ జాయిన్ అయితే ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్.
దీంట్లో డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ లేదు, ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి అంటే 2 స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు వరకున్న గ్రూప్ 2లో మనకి 2 స్టేజెస్ ఉన్నాయి. అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ 2 ఉంటాయి. ఇక్కడ ప్రిలిమ్స్ ఆబ్జెక్టివే, మెయిన్స్ కూడా ఆబ్జెక్టివే. మీరు గ్రూప్ 2 సర్వీసెస్ కానీ మీరు కానీ జాయిన్ అయితే మీకు రిటైర్ అయ్యే లోపల మీరు గ్రూప్ 1గా ప్రమోట్ అవుతారు. మీకు తెలిసింది కదా. సో మున్సిపల్ కమిషనరు, సబ్ రిజిస్ట్రారు, డిప్యూటీ తహసీల్దార్ యొక్క పవర్స్, వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ, డే టు డే బేసిస్ మీరు కానీ వెళ్ళుంటే మీకు ఈ గ్రూప్ 2 సర్వీసెస్ యొక్క సిగ్నిఫికెన్స్, వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ అనేది కూడా తెలుస్తుంది. నెక్స్ట్ ఆస్పెక్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, సార్ ప్యాటర్న్ ఏంటి? నవ్ ఐ నో వాట్ ఈస్ గ్రూప్ 2. గ్రూప్ 2 సర్వీసెస్ దాని యొక్క ఎలిజిబిలిటీ ఏంటి, ఏజ్ ఏంటి అని తెలుసుకున్నాను. ఇప్పుడు ప్యాటర్న్ చూద్దాం. ప్యాటర్న్ నేను చెప్పాను కదా, ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో మనకి 2 లెవెల్స్ ఉంటాయి. దాన్నే ప్రిలిమ్స్, మెయిన్స్ అంటాము. ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. క్వాలిఫై అవ్వాలి, క్వాలిఫై అయ్యి మీరు మెయిన్స్కి ఎలిజిబుల్ అవ్వాలి. ఈ ప్రిలిమ్స్లో చూడండి, మనకి ఒక సింగిల్ పేపర్ ఉంటుంది, 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. అదే తెలంగాణ గ్రూప్ 2లో ఓన్లీ సింగిల్ స్టేజ్. కానీ ఏపీలో మనకి ఇప్పుడు ప్రజెంట్ ప్యాటర్న్ ఏంటంటే 2 లెవెల్స్ ఉన్నాయి, ప్రిలిమ్స్, మెయిన్స్. ప్రిలిమ్స్లో వచ్చి మనకి క్వాలిఫైయింగ్ మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ. 5 × 30 150 మార్క్స్. ఈ 150 మార్క్స్లో మీరు కానీ క్వాలిఫై అయితే జనరల్గా ఇక్కడ ఏమవుతుందంటే క్వాలిఫైయింగ్ ఇన్ ద ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఈజ్ ఈజీ. కానీ మెయిన్స్కి వచ్చిన తర్వాత మెయిన్స్లో మీకు చూడండి ఎన్ని పేపర్స్ ఉన్నాయి? 2 పేపర్స్ ఉన్నాయి, పేపర్ 1, పేపర్ 2. 150 + 150 300 మార్క్స్. ఈ రీసెంట్గా జరిగిన మీకు ఈ కరెంట్ అఫైర్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో మీరు చూసినట్లయితే జనరల్గా ఈ 300 మార్క్స్ కానీ మనం కానీ 250, 260, 240 కానీ వస్తే మీకు మంచి సర్వీస్ అనేది వస్తుంది. ఇక్కడ పేపర్ 1 చూడండి, అగైన్ 2 సెక్షన్స్ ఉన్నాయి, 75 + 75. సెక్షన్ ఏలో ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, సెక్షన్ బిలో ఇండియన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ పేపర్ 2లో 2 పేపర్స్ ఉన్నాయి, ఎకానమీ పేపర్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్. ఇట్స్ ఆల్మోస్ట్ జనరల్ స్టడీస్ పేపర్. మీకు ప్రిలిమ్స్, మెయిన్స్ కానీ కలిపినట్లయితే, ప్రిలిమ్స్లో మెయిన్స్ కానీ మనం కలిపినట్లయితే ఇది జిఎస్ పేపర్, జనరల్ స్టడీస్ పేపర్, డిగ్రీ లెవెల్ ఎగ్జామ్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. దెర్ ఇస్ నో డిస్క్రిప్షన్, దెర్ ఇస్ నో డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్. గతంలో ఉండేది మనకి ఏది కన్వెన్షనల్ టైప్. ఇప్పుడు ఏంటంటే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అంతా ఆబ్జెక్టివ్ లెవెల్ ఎగ్జామ్ ఓన్లీ. అర్థమవుతుందా? సో ఇక్కడ మీకు ప్యాటర్న్ క్లియర్గా మెన్షన్ చేశాను. స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఏంటి? స్క్రీనింగ్ టెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. దిస్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామ్. మీకు ఇంకా ఎగ్జామ్ నోటిఫికేషన్ గురించి నేను ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుంది, లాస్ట్ టైం ఇచ్చిన నోటిఫికేషన్ అంటే ఇప్పుడు లేటెస్ట్ నోటిఫికేషన్ ఇచ్చిన నోటిఫికేషన్ నెంబరు మనకి డిసెంబర్ 2023లో ఇచ్చిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఒకసారి మెన్షన్ చేయాలి. ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది అప్లై చేశారు, ప్రిలిమ్స్కి ఎంతమంది అటెండ్ అయ్యారు, మెయిన్స్కి ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది ఈ డీటెయిల్స్ కానీ నీకు తెలిస్తే మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా స్టార్ట్ చేయాలని తెలుసు. చూడండి, ఇక్కడ మనకి పోస్టులు 905 పోస్టులకి ఇచ్చారు. దాంట్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు 331, నాన్ ఎగ్జిక్యూటివ్ వచ్చి 574. అప్లికేషన్స్ జనరల్గా లక్షల్లోనే ఉంటుందండి. అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు. దట్ ఇండికేట్స్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్. కానీ ఎప్పుడూ కాంపిటీషను టాప్ 2000 మధ్య మాత్రమే కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఇంక్లూడింగ్ ఐఏఎస్ ఎగ్జామ్ నుంచి గ్రూప్ 4 ఎగ్జామ్ వరకు ఈ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ మ్యాటర్ కాదు. సో ప్రిలిమ్స్ ఎప్పుడు జరిగింది, మెయిన్స్కి ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది అటెండ్ అయ్యారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి 1:2 రేషియోలో పిలిచారు. అదేవిధంగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఒకటి పెడుతున్నారు. ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్కి తీసేస్తే మిగిలిన సిపిటి ఎగ్జామ్ అంటాం, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సార్ నేను ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్, మళ్ళీ నేను సిపిటి రాయాలా? ముందుండేదండి, ఇప్పుడు ప్రతి ఒక్కరు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాయాల్సిందే. ఈ సిపిటి ఎగ్జామ్ ఏంటంటే మనకి ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవంతా కలిపి మనకు ఒక 100 మార్క్స్ పెడతారు. ఈ 100 మార్క్స్కి 40% 40 మార్క్స్ వచ్చి ఓపెన్ కేటగిరీ, 35 వచ్చి మనకి బీసీ, 30 మార్క్స్ వచ్చి ఎస్సీ ఎస్టీకి రావాలి. ఇక్కడ నేను చెప్పాను కదా, ప్రిలిమ్స్ ఆర్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. ఏది డిసైడ్ చేస్తుందంటే మెయిన్స్లో వచ్చిన మీ స్కోర్ మాత్రమే డిసైడ్ చేస్తుంది. సో దిస్ గివ్స్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గ్రూప్ 2 ఎగ్జామ్. సో గ్రూప్ 2 ఎగ్జామ్లో మీకు తెలిసింది కదా. సో ఈ వీడియో మీరు కంప్లీట్గా ఇప్పటి వరకు చూసినట్లయితే ఒక కామన్ ఆస్పిరెంట్స్కి, ఇప్పటివరకు ఏమీ తెలియని ఆస్పిరెంట్స్కి ఏపీపీఎస్సీ అంటే ఏంటి, గ్రూప్ 2 అంటే ఏంటి, ప్యాటర్న్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఎగ్జామ్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు అనేది మీకు చెప్పాను. సార్ నాకు మొత్తం తెలిసింది, నేను చదవాలనుకుంటున్నాను, ఏ విధంగా స్టార్ట్ చేయాలి?
సీనియర్ని అడగాల, లేదు కోచింగ్ జాయిన్ అవ్వాలా, లేదు సెల్ఫ్గా నేను ప్రిపరేషన్ చేయొచ్చా? దాన్ని తెలుసుకునే ముందు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అయినా మనకేంటంటే ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడాలి, సాల్వ్ చేయాలి, రిఫర్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే గతంలో ఏ విధంగా అడుగుతున్నారు, ఇప్పటి వరకు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలని తెలుస్తుంది. దాంతోపాటు కరెంట్ అఫైర్స్, ఈ కరెంట్ అఫైర్స్ అనేది చాలా స్టూడెంట్స్కి స్ట్రగుల్ అవుతుంటారు. సార్ కరెంట్ అఫైర్స్ ఒక ఓషన్ కదా, వాల్యూమ్ కదా, ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవాలా, ఎన్ని టాపిక్స్ చదువుకోవాలి, నోట్ మేకింగ్ చేసుకోవాలా, ఇవంతా డౌట్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే టెస్ట్ సిరీస్. ఈ టెస్ట్ సిరీస్ వల్ల మనకి ఎగ్జామ్కి రెడీగా ఉన్నామా లేదా? ఒక సీనియర్ ఆస్పిరెంట్ జనరల్గా ఇప్పుడు మొన్న మెయిన్స్ రాసిన వాళ్ళు, లేదు సార్ నేను మెయిన్స్ రాసాను సిపిటీకి క్వాలిఫై అవ్వలేదు, లేదు సిపిటీలో మీరు రాసినా కానీ 1:2 రేషియోలో కదా, మీ పేరు ర్యాంక్ లిస్ట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వీళ్ళంతా రీస్టార్ట్ చేయాలి, ఫోకస్ చేయాలి. ఏ విధంగా ఫోకస్ చేయాలంటే మళ్ళీ మీ దగ్గర ఉన్న పుస్తకాలు మళ్ళీ ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు చదివినా అనుకో, నీకు అదే వస్తుంది. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ టు రీప్లేస్ యువర్ బుక్స్, ఐఎమ్ ట్రైంగ్ టు ఆస్క్ యూ టు రీస్ట్రాటజైజ్ యువర్ ప్రిపరేషన్. ఈ రీస్ట్రాటజైజ్లో మీరు చేయాల్సింది ఏంటంటే పాత ప్రశ్నలు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అంటే యూపీఎస్సీ క్వశ్చన్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని ప్రశ్నలు, ఈ పాత ప్రశ్నలు ఏదైతే మార్కెట్లో ఉన్నాయో వాటిని తీసుకొని క్వశ్చన్ ఆన్సర్ కాకుండా క్వశ్చన్ ఏ కాన్సెప్ట్ మీద ఇచ్చాడు, ఆ కాన్సెప్ట్ నాకు వచ్చా లేదా, రివిజన్ అయిందా లేదా, గుర్తుందా లేదా, అలాగని నువ్వు కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంతా కానీ మళ్ళీ కానీ ఒకసారి రివిజన్ చేసావంటే, ప్రాక్టీస్ చేసావంటే నీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది ఇక్కడ. ఎప్పుడైతే నెగిటివ్ మార్కింగ్ ఉంటుందో నువ్వు ఎంత చదివామనేది కాదు, ఎంత క్లారిటీ ఉంది అనేది ముఖ్యం. అందుకోసం నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలి, దాంతోపాటు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, కరెంట్ అఫైర్స్ని లింక్ చేసుకోగలగాలి. నెక్స్ట్ ఈ 2 అయిన తర్వాత టెస్ట్ సిరీస్ అనేది ఎన్రోల్ అవ్వాలి. టెస్ట్ సిరీస్ ఎందుకు ఎన్రోల్ అయ్యమంటున్నది, సివిక్ సెంటర్లో జాయిన్ అవుతావు, వేరే సెంటర్లో జాయిన్ అవుతావు, దట్స్ యువర్ చాయిస్. కానీ టెస్ట్ సిరీస్ కానీ మనం సాల్వ్ చేస్తే నీకు ఇప్పుడు రేపు ఎగ్జామ్ ఉందనుకోండి, స్టూడెంట్కి, ఒక సీనియర్ ఆస్పిరెంట్కి, అతను రావచ్చు రాకపోవచ్చు. ఎందుకు రాలేదంటే అతను చెప్పే సమాధానం ఏంటంటే, సరే నాకు ఇంకా సిలబస్ కంప్లీట్ అవ్వలేదు, సిలబస్ అయింది కానీ రివిజన్ అవ్వలేదు, రివిజన్ అయినా కానీ నాకు కొంతమందికి మార్క్స్ ఎందుకు రావట్లేదంటే హీఈస్ నాట్ ప్రిపేరింగ్ ఇన్ ద ఓరియంటేషన్ ఆఫ్ ద ఎగ్జామ్. అతని సిలబస్ కంప్లీట్ అయింది కానీ, కాన్సెప్ట్స్ వచ్చు కానీ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు, ఎగ్జామ్ పెట్టినప్పుడు, టెస్ట్కి వచ్చినప్పుడు అతనికి మెరిట్లో ఉన్నాడా లేదనేది ముఖ్యం. ఇది ఒక సీనియర్ ఆస్పిరెంట్స్కి. ఒక ఫ్రెషర్కి ఏంటి సార్, నాకు ఇప్పుడు ఇమీడియట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని సాల్వ్ చేయమంటే ఫ్రెషర్ ఏం చెప్తాడంటే, సార్ నాకు కోచింగ్ అవ్వలేదు, ఎన్సీఆర్టీ చదవాలా, కరెంట్ అఫైర్స్ చదవాలా, ఇవంతా ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది, ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. దానికోసం నేను ఏం చెప్తానంటే, ఎవరికైతే కోచింగ్ నువ్వు జాయిన్ అవ్వలేదో కోచింగ్ తీసేసుకునేసి, అది ఏ కోచింగ్ అయినా పర్లేదు, ఎక్కడైనా పర్లేదు. ఎందుకంటే కోచింగ్ తీసేసుకుంటే దానివల్ల అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ స్టూడెంట్ బ్రెయిన్లో సార్ నేను కోచింగ్ తీసుకోలేదు అనే క్వశ్చన్ తీసేస్తాను. నెక్స్ట్ కోచింగ్ ఉపయోగపడిందా లేదని సెకండ్ క్వశ్చన్. ఈ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, కోచింగ్ కూడా ఎక్కడ జాయిన్ అయినా ఏ విధంగా చెప్తున్నారు, లేటెస్ట్గా చెప్తున్నారా, అప్డేటెడ్ ఫ్యాకల్టీ చెప్తున్నారా, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కాదు, ఎగ్జామ్కి యూజ్ అవుతుందా లేదా, అతను చెప్పిన కాన్సెప్ట్ అనేది ఎగ్జామ్ ఓరియంటేషన్లో చెప్తున్నారా లేదా. నేను ఒక 2 గంటలు మీకు ఒక కాన్సెప్ట్ చెప్పొచ్చు, నాకు తెలిసిందంతా నీకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, కానీ అదంతా అవసరమా నీకు, ఎగ్జామ్కి ఏం అవసరం, ఏ విధంగా అడుగుతున్నాడు అనే విధంగా చెప్పే ఫ్యాకల్టీ, కోచింగ్, కోర్సెస్ అనేది కానీ నువ్వు కానీ జాయిన్ అయ్యావంటే, అది కూడా టైం బౌండ్గా ఎవరైతే కంప్లీట్ చేస్తారో అట్లాంటిది కానీ మనం కానీ జాయిన్ అయితే మినిమం 4 మంత్స్ అనేది టైం పడుతుంది. 4 మంత్స్లో కానీ మీరు కానీ కోచింగ్ కంప్లీట్ చేసేసుకుంటే నీకు నేను చెప్పాను కదా, ఫ్రెషర్కి సీనియర్కి అప్పుడు తేడా ఉండదు. కోచింగ్ అయిపోతే, కోచింగ్ జాయిన్ అయిపోతే యువర్ ఏ సీనియర్, కోచింగ్ జాయిన్ అంత వరకే నువ్వు ఫ్రెషరు, అన్నోన్ పర్సన్. ఒకసారి కోచింగ్ జాయిన్ అయిపోయినావు అనుకోండి, ఆటోమేటిక్గా యువర్ ఎ సీనియర్ ఆస్పిరెంట్ అండ్ ద క్వశ్చన్ ఆఫ్ నాట్ టేకింగ్ ది కోచింగ్ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ యువర్ బ్రెయిన్. నెక్స్ట్ కోచింగ్ జాయిన్ అయిన తర్వాత సార్ సెల్ఫ్ స్టడీ చేయొచ్చా చేయకూడదా, సెల్ఫ్ స్టడీ చేయొచ్చు, అబ్జెక్షన్ లేదు, ఐఎమ్ నాట్ అగైనెస్ట్ టు దట్ వన్. కానీ సెల్ఫ్ స్టడీలో నీకేమవుతుందంటే ఒక డైరెక్షన్ లెస్ అవుతుంది. ప్రతి యూట్యూబరే మీకు గైడ్ చేయొచ్చు, మిస్గైడ్ చేయొచ్చు. ఫ్రీ సోర్సెస్ చాలా ఉన్నాయి, మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడ్స్ వచ్చేసినాయి. ఇవంతా నీకు కొంతవరకే ఉపయోగకరం, మొత్తం కాదు. ఈ మొత్తం ఉపయోగకరం లేకపోవడం వల్ల ఏమవుతుందంటే, మీకు ఏదో ఒక కాన్సెప్ట్ అర్థం కాలేదు, లేదు మీకు కంటిన్యూటీ అనేది ఉండదు. ఈ రెండిటి వల్ల ఏమవుతుందంటే, నీకు 4 మంత్స్లో కంప్లీట్ చేయాల్సిన సిలబస్ అంతా నీకు 8 మంత్స్ అయినా కానీ అవ్వదు.
దానివల్ల మీ యొక్క వాల్యుబుల్ ప్రీమియం టైం అనేది వేస్ట్ అవుతుంది. సార్ మీరు అడ్మిషన్ కోసం ఈ విధంగా చెప్తున్నారని అనుకోవచ్చు, బట్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఎందుకంటే కోచింగ్ తీసుకున్నప్పుడు ఎవరైనా కావచ్చు, ఏ సెంటర్లో అయినా కావచ్చు, అక్కడ మీకు ఆ ఫ్యాకల్టీ చెప్పేది మీరు రెస్పెక్ట్ చేయాలి, రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి, అర్థం కాకపోతే అడగాలి, డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి, సైమిల్టేనియస్గా పాత ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. అప్పుడు మీకు సీనియర్ ఆస్పిరెంట్కి నీకు తేడా ఉండదు. లేకపోతే ఏమవుతుందంటే నువ్వు కానీ కోచింగ్ తీసుకోలేదనుకో, నీ పక్కన ఎవరైనా స్టూడెంట్స్ నీకు తెలిసిన సీనియర్నో డౌట్ వస్తే అతను అడుగుతావు. ఎప్పుడైతే నీ యొక్క డౌట్స్ వేరే వాళ్ళని అడుగుతావో దాని అర్థం ఏంటంటే మన మీద మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనట్టు, మన కాన్సెప్ట్స్ మనకు క్లారిఫై అవ్వనట్టు. అది లేనప్పుడు ఏమవుతుందంటే మన మెరిట్ లిస్ట్లో ఉంటామా లేదనేది పెరినియల్ క్వశ్చన్ మార్క్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఏం చెప్తున్నాను, ఒక సీనియర్ ఆస్పిరెంట్ అయితే మీరు ఏ విధంగా రీస్టార్ట్ చేయాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయాలి. ప్రతి పేపర్కి ఎన్ని క్వశ్చన్స్ వీలైతే అన్ని క్వశ్చన్స్ ద్వారా, ఇవి క్వశ్చన్స్ కాదండి, ఇవి కాన్సెప్ట్స్ క్లారిఫికేషన్ క్వశ్చన్స్ ద్వారా కానీ నువ్వు చేస్తే ఆ కాన్సెప్ట్ అనేది ఎక్కువ రోజులు నీకు గుర్తుంటుంది. ఇదే నేను రిపీటెడ్గా చెప్తూ ఉంటాను. ఒక స్టూడెంట్ వచ్చి సార్ మీరు చెప్పింది వాళ్ళకి తెలియాలంటే దాదాపు 3 years టైం వేస్ట్ అవుతుంది. ఎస్, ఐఎమ్ సేయింగ్ ఆన్ రికార్డ్. నేను చెప్పిన ఈ మాట నీకు అర్థం కావాలన్నా, తెలుసుకోవాలన్నా, కనెక్ట్ అవ్వాలంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మైట్ బి వేస్టింగ్ అట్లీస్ట్ 2 to 3 years ఆఫ్ దేర్ వాల్యుబుల్ టైం. ఇది నువ్వు అర్థం చేసుకొని, అలవాటు చేసుకొని ఆచరిస్తే కంపల్సరీ గ్రూప్ 2 కాదు, గ్రూప్ 1 కూడా కొట్టొచ్చు. ఐ విష్ ఆల్ ద బెస్ట్.